వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టండి. అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ సూచన. కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి జోస్యం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు విస్తృతం చేయండి. అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. శ్రీశైల క్షేత్రం సాక్షాత్తు ఇళ్లలో వెలిసిన కైలాసం. ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ అభిభాషణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఫోక్సో చట్టంపై కాలేజీలు, స్కూల్స్ వద్ద అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఎం రవిప్రకాష్ సూచించారు. అనంతపురం డీఎస్పీ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ చేశారు. సబ్ డివిజనల్ పరిధిలోని మర్డర్లు, ఫోక్సో కేసులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మైనర్ బాలికలను మోసం చేసే వారిపై దృష్టి సారించాలని అన్నారు. నగరంలో క్రైమ్ ఏరియాలను గుర్తించి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డబుల్ రిజిస్ట్రేషన్, నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. షేర్ చేసుకోండి. మీరే చేశారా? ఈరోజు 28 జనవరి డిఎస్పీ అనంతపూర్ ఆఫీస్ను యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా తనిఖీకి రావడం జరిగింది. మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఏ విధంగా నేరాలు జరుగుతున్నాయి, ఏ క్రైమ్ ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది, దాని మీద అంతా రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేసెస్, టోటల్ గ్రేవ్ కేసులు ఎన్ని రిపోర్ట్ అయినాయి, గ్రేవ్లో ముఖ్యంగా మర్డర్, రేప్, తర్వాత రాబరీ, డకాయిటీ, గ్రేవ్ యాక్సిడెంట్స్, తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్, హెచ్బీస్ బై డే అండ్ నైట్, ఏదైతే ఇంపార్టెంట్ క్రైమ్ ఉందో మొత్తం అవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. సో అనంతపురం సబ్ డివిజన్ బేసికలీ ఇక్కడ మర్డర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, రేప్స్ అన్ని ఫోక్సో రేపులు ఎక్కువ ఉన్నాయి. ఫోక్సో అంటే చిన్నపిల్లల్ని, మైనర్ బాలికల్ని నమ్మబలికి వారిని మాయమాటలు చెప్పి వాళ్ళని సెక్షువల్గా అబ్యూజ్ చేస్తున్నారు. సో రేప్ కేసుల్లో కూడా చాలా కేసులు అండి ఫోక్సోలే ఉన్నాయి. 90% ఫోక్సోలే ఉన్నాయి. సో ఎలోప్మెంట్, మాయమాటలు. సో దీని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సబ్ డివిజన్లో. సో ఫోక్సో దానికి మనం వాళ్ళకు చిన్నపిల్లలు ఎక్కడైతే టార్గెటెడ్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళ కాలేజెస్, స్కూల్స్ కానీ లేకపోతే ఆ ఏరియా లొకాలిటీస్లో మీటింగ్స్ పెట్టాలి. ఈ మహిళా పోలీసులు ఉపయోగించుకొని వాళ్లకు ఇవన్నీ చెప్పాలి. మైనర్గా ఉండి ఇటువంటి పెళ్లి చేసుకోవటం వల్ల మోసపోయేదంతా తప్పు. దానివల్ల లైఫ్ అనేది డేంజర్లో పడుతుంది. ఉద్దేశించి డిఎస్పీ గారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ అదే కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఈ గ్రూప్స్ అందరినీ మాట్లాడుకొని టార్గెటెడ్ గ్రూప్స్తో కంటిన్యూస్గా మీటింగ్స్ వాళ్ళకి పెడుతూనే ఉండాలి. మనం ఎంత ఎక్కువగా మీటింగ్స్ పెట్టి వాళ్ళని అవేర్నెస్ చేస్తామో అంత తక్కువగా ఈ కేసులు రిపోర్ట్ అవుతాయి. అలానే ఇటువంటి వేషాలు వేసేవాళ్ళు, మోసాలు చేసే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి దృష్టి. ఫోక్సోల్లో ఇటువంటి వాళ్ళు చాలా మంది తయారైనారు ఈ మధ్యలో, పిల్లల్ని నేర్పించడం. సో వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి ఉక్కుపాదంతో అణిచివేయమని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అలానే మర్డర్ కేసెస్ అన్ని కూడా కొన్ని రివ్యూ చేసి కొన్ని కేసులు ఏదైతే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి కోర్టుకు, హానరబుల్ కోర్ట్స్కి ఛార్జ్షీట్ వేసి దాన్ని ట్రయల్ కూడా తొందరగా కమెంట్స్ చేయమని చెప్పడం జరిగింది. కొన్ని 2-3 కేసుల్లో డెడ్ బాడీ కాల్ చేసి డెడ్ బాడీని కనపడకుండా ఐడెంటిఫై చేయలేదు. 3-4 కేసుల్లో చూశాను. ఈ 3 అనంతపురం రూరల్లో ఒకటి, 3 టౌన్లో ఒకటి, అట్లనే మన సింగనమల సర్కిల్లో, ఆఫ్తాళ్ళు. సో ఈ కేసుల్లో డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేసేదానికి మొత్తం అన్ని ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని మొత్తం అంతా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ వచ్చి మొత్తం అన్ని కూడా అక్యూస్డ్ కానీ డిసీజ్డ్ కానీ ఫోటోస్ అన్ని
పోలీస్ వెబ్లో ఉన్నాయి. దాంట్లో చూసి ఒకవేళ ఎక్కడన్నా మిస్సింగ్ కేసులు కానీ ఇవన్నీ ఉంటే దాన్ని కూడా ట్రై చేయమని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనంతపూర్ పట్టణంలో ఎక్కువగా క్రైమ్ ప్రోన్ ఏరియాస్ని కూడా గుర్తించి వాటిల్లో క్రైమ్ తగ్గించేదానికి అన్ని చర్యలు చేపట్టమని వాళ్ళు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. అనంతపురంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య, పెరిగిన ధరలు కారణంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు. 3 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైపాక పని అయిపోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని ఒక భరోసా, నమ్మకం కలుగుతా ఉన్నాయి. ఇటీవల ఇండియా టుడే సీ ఓటర్స్ సర్వే మూడ్ ఆఫ్ ద నేషన్ అనే క్యాప్షన్తో వాళ్ళు నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీకి 191 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత, అసంతృప్తి రోజు రోజుకు ఎక్కువైతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా నిరుద్యోగ సమస్య, రెండవది ధరలు, వంట గ్యాస్ కానీ, డీజిల్ కానీ, పెట్రోలు, ఎరువులు, నిత్యావసర సరుకులు సామాన్యునికి అందుబాటులో లేకపోవడము, నిరుద్యోగ సమస్య విలయతాండవం చేయడము, ఇవి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వానికి మరింత వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 300 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం యొక్క ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతా ఉంది. దీనికి ఎవరో చెప్పాల్సిన అవసరం లే. ఇటీవలే మనం అందరూ చూసింటారు. ప్రశాంత్ కిషోర్కు చెందినటువంటి ఐపాక్ సంస్థ వాళ్ళు నిర్వహించిన సర్వేలో, ఈ మంత్రి జనవరి మాసంలో నిర్వహించిన సర్వేలో, ఇప్పుడు ఎన్నికలు జరిపితే జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో ఉన్న 25 మంత్రుల్లో 20 మంది ఓడిపోతారు. మాజీ మంత్రుల్లో 17 మందిలో 11 మంది ఓడిపోతారు అని ఐపాక్ సర్వేలో తేలడం జరిగింది. అంటే మంత్రుల పరిస్థితి ఎలా ఉంటే ఇంకా మిగతా శాసనసభ్యుల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు విస్తృతం చేయాలని బాపట్ల ఎస్పీ జిల్లా వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ కేసుల దర్యాప్తులో విచారణ అధికారులకు ఉన్న సందేహాలను ఉమ్మడి గుంటూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి మధుసూదన్ రావు నివృత్తి చేశారు. ప్రతి సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన క్రైమ్ టీమ్స్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రం సాక్షాత్తు ఇళ్లలో వెలిసిన కైలాసం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ వ్యాఖ్యానించారు. ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శివనామ మహిమ అనే అంశంపై శ్రీశైల దేవస్థానంలో 3 రోజుల పాటు ఆయన దివ్య ప్రవచనాలను ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన సాంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రవచకులు తమ ప్రవచనాన్ని ప్రారంభించారు. పరిశీలిస్తే ఒక మహాద్భుతమైన చరిత్ర ఒక నేపథ్యంలో కనబడుతున్నది. ఇది ఎప్పటిది ఈ క్షేత్రం అంటే చరిత్ర లెక్కలకి అందనంత పురాతనమైన ప్రాచీనమైన మహాక్షేత్రం. ఇలాంటి మహాక్షేత్రంలో అడుగుపెట్టడం మనం చేసుకున్నటువంటి భాగ్యం. రామచంద్రమూర్తి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు, పాండవులు వచ్చి దర్శించుకున్నారు, తత్పూర్వం కూడా ఎందరూ దర్శించుకున్నారంటే ఎన్ని యుగాల నాటిదో ఈ క్షేత్రం. అంతేకాదు ఇక్కడ లింగ రూపంలోనే కాకుండా స్వామి వివిధ రూపాలతో ఈ క్షేత్రంలో వ్యాపించి ఉన్నాడు. కనబడినటువంటి దివ్య తేజస్ స్వరూపాలతో ఉన్న సిద్ధ పురుషులకు, ఋషులకు, యోగులకు నమస్కరిస్తూ ప్రతి ఏడాది ఈ క్షేత్రంలో ఏదో ఒక సద్విషయం ప్రసంగించడం అనే ఆనవాయితీ నడుస్తూనే ఉన్నది. ఈ ఏడాది కూడా స్వామి అనుగ్రహం చేత ఈ పవిత్ర మాఘమాసంలో ప్రాప్తించింది. స్వామికి వాగ్రూప కైంకర్యం చేసుకునే భాగ్యం ఇవాళ సిద్ధించింది. పైగా శ్రీశైల మహాక్షేత్రం సామాన్యమైనది కాదు. టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు తారక రత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అతన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలో ఓ మసీదులో లోకేష్ ప్రార్థనలు నిర్వహించగా తారక రత్న కూడా పాల్గొన్నారు. లోకేష్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారక రత్న సొమ్మసిల్లి పడిపోయారు. రాష్ట్రంలో ఒకేసారి 15 మెడికల్ కాలేజీల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. బాపట్ల జమ్ములపాలెం రోడ్డులో మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రి తొలి ఫైల్ ఫౌండేషన్ కార్యక్రమంలో కోన రఘుపతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బాపట్ల జిల్లా కేంద్రంగా విద్యాభివృద్ధితో పాటుగా వైద్య రంగంలో కూడా ముందంజలో ఉండి ప్రాముఖ్యత చాటుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మంది అసోసియేట్ ప్రొఫెసర్స్ పక్క జరుగుతుంది. ఇంకొక పక్క ఎవరైతే కొంత పర్మనెంట్ స్టాఫ్, కొంత ట్రైనీస్, వీళ్ళందరితో కూడా మనం సర్వీసెస్ తీసుకుంటూ వీలైనంత తొందరగా ప్రజలకి సేవ అందించడానికి ఒక చేసినటువంటి ప్రయోగం. నేను నిన్న మొన్న చూశాను ఫేస్బుక్లో, నిన్నే పెడితే ఒకటంటాడు ఇది పర్మిషన్స్ ఎక్కడ ఉన్నాయంటే ముందు మరి వాళ్ళ ఉద్దేశం తెలియదు, వాళ్ళ అసమర్థత తెలివి తక్కువతనం
అదేదో కొద్దిగా భాష ఉంది కదా అని ఇరిటేట్ కాదు. ఈ సందర్భంగా అతనిలాగా ఆలోచించుకుంటుంది కొంతమంది సమాధానం చెప్పగలిగితే అంటున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక టీచింగ్ హాస్పిటల్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రతిపాదన అని ఒక ఆలోచన రాగానే ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి తీసుకెళ్ళి అన్ని చోట్ల ఒక్కసారి ఏదో మ్యాజిక్ జరిగినట్టుగా పెట్టేయలేదు. ఒక ప్రణాళిక మొదలుపెట్టారు. వాళ్ళ బుల్లెట్ ట్రైన్ పెట్టాలంటే ఒక ట్రైన్ బయటికి రావడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రావడానికి ఎట్లా బడ్జెట్ చేస్తుంది దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపు మన అవసరం, మన ప్రజల అవసరం, ఈ రెండింటి మూలకంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి అనుమతుల కోసం అంటే వాళ్ళు మనకి ఇవ్వాలంటే 26 నియోజకవర్గాలు 26 జిల్లాలయ్యే ఇవాళ 26 హాస్పిటల్స్ కావాలి. ఆల్రెడీ మనకి 11 ఉన్నాయి. ఇంకొక 15 హాస్పిటల్స్ కావాలి. 15 మెడికల్ కాలేజీలు రావాలంటే 15 ఒక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదు. మొన్న ఇచ్చింది ఫస్ట్ ఫేజ్లో ఇచ్చింది, ఒక 4 ఇచ్చారు. రేపు రాబోయేటువంటి బడ్జెట్ ఇంకొక 4-3 వస్తాయి. అలా ఒక ఫేజ్ మేనర్లో వెళ్తాయి. అయితే మన ముఖ్యమంత్రి గారు ఆయనకున్నటువంటి లైన్ హార్టెడ్నెస్, ఆయనకున్నటువంటి గుండె ధైర్యంతో ఆయన ఒకటే అనుకున్నారు, మన టిట్కో గృహాల్లో నివాసం ఉండడానికి సిద్ధంగా ఉంటే మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మున్సిపల్ కమిషనర్ చుక్కల గోవిందరావు అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో టిట్కో లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టిట్కో గృహాల గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజని ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫానీ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ తప్పకుండా వెళ్ళండి. మీరే కాదు, మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళకు తెలియజేయండి, వెళ్దామని చెప్పండి. ఎందుకంటే ఏదైనా మీరు ఒకసారి ఆలోచన చేస్తే మీ ఇంటికి మీరు తాళం వేసి ఎక్కడికైనా వెళ్తే 10 రోజుల తర్వాత మన ఇంటి కాడికి వస్తే దాదాపు 2 గంటలు ఆ ఇల్లు శుభ్రం చేసుకోవడానికే సమయం పడుతుంది. కారణం ఏమిటంటే మనం ఉండము, అది మట్టి మశానం అన్ని కూడా దాంట్లో చేరుతుంది. కనుక మీకు ఇచ్చిన గృహాలు మీరు వెళ్ళిపోతే శుభ్రంగా ఉంటాయి, మీరు శాశ్వతంగా ఉండొచ్చు. ఇక్కడే ఉంటాయి, పాడవుతాయి. ఈ ఉద్దేశంతో మీ అందరికీ అవగాహన సదస్సు కల్పించమని చెప్పి రజనమ్మ గారు చెప్పారు. మాకు ఈ ప్రాబ్లం ఉందంటే దాన్ని ఎమ్మటే సాల్వ్ చేస్తారు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా గమనించి మీరందరూ కూడా వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే మీ ద్వారా ప్రజలకు ఇచ్చేసేది 2512 మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి తాళాలు తీసుకోవచ్చు, వాళ్ళ గృహాల్లో ఉండవచ్చు. శతాధిక నాటక రచయిత కుర్రపాటి గంగాధర్రావు ఒకవైపు వైద్య వృత్తి కొనసాగిస్తూనే మరోవైపు నిరంతర సాహిత్య సృజన చేశారని బాపట్ల సాహితీ భారత వక్తలు అన్నారు. కుర్రపాటి 37వ వర్ధంతి సభను బాపట్లలో నిర్వహించారు. 130 పైచిలుకు నాటికలు రచించారని సభకు అధ్యక్షత వహించిన ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ కొనియాడారు. సాహితీ భారత అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ, కోశాధికారి అదం షఫీ, ప్రతినిధులు మర్రి మల్యాదిరావు, ఎన్ కృష్ణ, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు తదితరులు కొర్రపాటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా వైద్యులుగా ఉచిత వైద్య సేవలు ఆ రోజుల్లో చేయటం, ప్రజల హృదయంలో ఆయన సేవలు చిరస్థాయిగా ఈనాటికి నిలిచి ఉన్నాయి. ప్రజా వైద్యులే కాకుండా సామాజిక రుగ్మతలు రూపుమాపుటకై ఆయన తన కలంతో మహోన్నతమైన నాటికలు రాయటం జరిగింది జనరంజకంగా. అందులో యథా ప్రజ తథా రాజా అనే నాటిక ఈనాటికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది యువతకి. అంతేకాకుండా పూల దోశలు, ఆరని పారాని ఇలాంటి నాటికలు ఎన్నో జనరంజకమైన నాటికలు రాసి ప్రజల్లో ఆయన మహోన్నత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రవీణ శతాధిక నాటకకర్త డాక్టర్ కుర్రపాటి గంగాధర్రావు గారు బాపట్లలో వైద్యులుగా స్థిరపడ్డాక కొన్ని శతాధిక నాటకకర్తగా 110 నాటకాలకు పైగా రచించారు. అలాగే మాయిని మమత, ఇద్దరు మిత్రులు సినిమాల కథలు రాశారు, మాటలు రాశారు, సంభాషణలు రాశారు ఆయన. అలాంటి గంగాధర్రావు గారు ఆరని పారాని, పూల దోసిళ్ళు, నిర్మల, యథా ప్రజ తథా రాజా అలాంటి నాటకాలు మంచి
పేరు సంపాదించారు. కళావని, కళాభారతి నిర్వాహకులుగా బాపట్లలో చిరకాలమయంగా చాలా కార్యక్రమాలు నిర్వహించి తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న మహాకవి డాక్టర్ కొర్రపాటి గారు దేశ విదేశాల్లో గల ఆంధ్ర రాష్ట్రంలో ఆయన నాటకం ప్రదర్శించిన చోటు ఈనాటికి కూడా లేదు. తెలుగు నాటక రంగంలో కొర్రపాటి గంగాధరరావు గారు ఒక ధృవతార. వారు తెలుగు నాటకాన్ని ఒక ఉద్యమంలాగా కొనసాగించారు. నాటకాలు, నాటికలు ఉభయ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఒక కాలంలో నిత్యం వారి నాటకాలు ఎక్కడో ఒక చోట ప్రదర్శింపబడుతూనే ఉండేవి. వారు ప్రత్యేకించి నూతన నవ కళాకారుల కోసం, నవయువ కళాకారుల కోసం ప్రత్యేకించి వారు కొన్ని నాటికలు రచించారు. స్త్రీ పాత్ర లేని నాటికలు కూడా వారు రచించారు. నవయువ కళాకారులకు అటువంటి నాటికలు వేయటానికి చాలా సౌలభ్యంగా ఉండేది. వారు స్త్రీ పాత్రలు కూడా ఉన్న నాటికలు రచించారు. అద్భుతంగా వారి స్త్రీ పాత్రలు చాలా అద్భుతంగా ఉండేవి. ఆ స్త్రీ పాత్రలు కమల, నిర్మల, ఆరణి పారాణి, పూల దోసిళ్ళు, ఇటువంటి నాటకాల్లో స్త్రీ పాత్ర చాలా ఉదాత్తమంగా ఉండేది. ఆదర్శ భావాలు కలిగిన పాత్రలైనా కూడా ఎక్కడ కూడా మన సంస్కృతి సభ్యతకు మచ్చ రానివ్వకుండా ఆ పాత్రలు ప్రవర్తిస్తూ ఉండేవి. వారి రచనలో ఒక గొప్పతనం ఏంటంటే గంభీర సన్నివేశాలు కూడా సున్నితమైన హాస్యాన్ని జోడించి వారు ప్రేక్షకుల హృదయాలను ఒక్కసారిగా చూరగొంటూ ఉండేవారు. అంతేకాకుండా వారు నవలలు కూడా రచించారు. లంబోటోళ్ళ రామదాసు, బోధిశ్రీ ఇలాంటి నావెల్స్ కూడా రచించారు. 20 నవల్స్ దాకా రచించారు. దాదాపు 65 నాటక రంగానికి సంబంధించిన వ్యాసాలు కూడా రచించారు. ప్రొద్దుటూరు వైసీపీ నాయకురాలు బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రాజపుత్ర రజనీని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి తెలిపారు. ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ దొంగనోట్ల చలామణిలో బెంగళూరు కేసులో నమోదు చేసి రిమాండ్కు తరలించారని వస్తున్న అభియోగాలతో రజనీని పార్టీ నుంచి తొలగించామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా గత 3 రోజుల నుండి హాట్ టాపిక్గా మారినటువంటి దొంగనోట్ల కేసులో ముద్దాయి అయినటువంటి రజనీ గురించి ఎమ్మెల్యే గారు ఆవిడ చేసిన నేరాన్ని పత్రికల ద్వారా తెలుసుకొని అధిష్టానానికి చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, తర్వాత పదవి నుండి టర్మినేట్ చేయాలి అనే ఉద్దేశంతో పార్టీకి చెప్పడం జరిగింది. ఆయన యొక్క ఉద్దేశాన్ని పార్టీ ఏకీభవిస్తూ బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి రసపుత్ర రజనీని ఆవిడ మీద ఉన్నటువంటి అభియోగం కారణంగా, కేసులో ముద్దాయిగా ఉండి అభియోగం కారణంగా ఆమె రిమాండ్కి పోయిందో పోలేదో తెలియదు, కానీ అభియోగాల కారణంగా ఆమెను పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తూ, అలాగే బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఆమెని టర్మినేట్ చేస్తూ ఈరోజు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ పార్టీ యొక్క క్రమశిక్షణ, నిబద్ధతకి నిదర్శనము, అలాగే ఎమ్మెల్యే గారి యొక్క నిబద్ధతకి నిదర్శనం అని చెప్పచ్చు. దీని గురించి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిన్న మొన్నటి నుండి ఊరికే మాట్లాడుతూ ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ప్రొద్దుటూరుని పరిపాలిస్తున్నటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈరోజు నేను మీ అందరి ద్వారా చెప్పదలుచుకున్నాను. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్లు, పొల్యూషన్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని పల్నాడు జిల్లా చిలుకలూరిపేట పట్టణం ట్రాఫిక్ ఎస్ఐ లోకేష్ రావు కోరారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు ఎనర్జీ సెంటర్ నుండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆంజనేయ స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఆటో డ్రైవరు వెహికల్ కంట్రోల్ చేయలేక ఏదైనా స్పీడ్ బ్రేకర్ లేకపోతే గుంట వచ్చినప్పుడు కింద పడేస్తే బాల్తో కొట్టి ఆటోలో ఉన్నటువంటి ప్రయాణాలకి ఇబ్బంది అయింది, అదేవిధంగా ఆటో డ్రైవర్కి ఇబ్బంది. కాబట్టి ఆటో డ్రైవరు రోడ్డు మీద నడిపేటప్పుడు జాగ్రత్తగా పరిమితికి మించి పబ్లిక్ని ఎక్కువగా ఎక్కించకూడదు అనమాట. నెక్స్ట్, తాగి వాహనాలు నడుపుతూ ఉంటారు. బైక్ నడిపే వాళ్ళు అవ్వచ్చు, కారు నడిపే వాళ్ళు అవ్వచ్చు,
ఆటోలు నడిపే వాళ్ళు ఎవరైనా కానీ అడుగుతూ ఉంటారు తాగి బండి నడిపినప్పుడు ఏమైందంటే బండి కంట్రోల్ చేయలేడు. కంట్రోల్ చేయలేక ఎక్కువగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామో ఏందనేది కాన్షియస్ కోల్పోయి బండి నడిపినప్పుడు ప్రమాదాలకు గురే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రీజన్ ఏంటంటే వెహికల్స్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఓవర్ స్పీడ్తో వెళ్తూ ఉంటారు. ఓవర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు కూడా వెహికల్స్ కంట్రోల్ చేయడం, ఒక టర్నింగ్ రావడం, లేకపోతే ఎదురు వెహికల్ మనం ఐడెంటిఫై చేయలేక యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి రీజన్స్ ఉన్నాయన్నమాట. వెహికల్స్ నడిపే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ వెళ్తున్నాము అని ఒక్కసారి గమనించుకోవాలి. అదేవిధంగా మన వెనక ఒక ఫ్యామిలీ ఉంది, మన మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు అనేది ఒక్కసారి మైండ్లో కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మీరు జాగ్రత్తగా వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదే కాకుండా మీరు జాగ్రత్తగా వెళ్ళటమే కాకుండా అనుకోకుండా ఏదైనా రోడ్డు మీద ఒక ప్రమాదం జరిగింది, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్లు ఏ విధంగా క్లెయిమ్ అయితే ఎదుటి వ్యక్తి బెనిఫిట్స్ ఏ విధంగా పొందుతాడు, లేకపోతే మనకే ప్రమాదం జరుగుద్ది, మనకు ప్రమాదం జరిగినప్పుడు మనకే విధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలి అనే దాని గురించి కూడా అవగాహన ఉండాలి. మోహన్ ఎస్ఐ గారు ఇప్పుడే చెప్పారు ఏమని, బండి నడిపేటప్పుడు లైసెన్సులు పర్ఫెక్ట్గా ఉండాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టండి, అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ సూచన. కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి జోస్యం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు విస్తృతం చేయండి, అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. శ్రీశైల క్షేత్రం సాక్షాత్తు ఇళ్లలో వెలిసిన కైలాసం, ఆధ్యాత్మికవేత్త సాంబవేదం షణ్ముఖ శర్మ అభిభాషణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.